గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పేజ్ ఫ్రీ లీగల్ అడ్వైస్. నేను మీ సులైమాన్, రిటైర్డ్ డిఐజీ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఫ్రెండ్ ఒక డౌట్ అడిగానండి. అతను ఏదో ప్రాపర్టీ కొన్నాడు, కొన్ని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చూస్తే సర్వే నెంబర్ తప్పుపడ్డది, తర్వాత 2 బౌండరీస్ కూడా తప్పుపడ్డాయని చెప్పేసి ఈ విక్రయం చేసిన అతను తిరస్కరిస్తున్నాడు లేదా అతను అందుబాటులో లేడు అని ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అని అడుగుతున్నానండి. మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా దస్తావేజు పొరపాటు జరిగితే సర్వే నెంబర్ కావచ్చు, లేదా చెక్కుబందులు కావచ్చు, కన్సిడరేషన్ కావచ్చు, విలేజ్ నేమ్ తప్పుపడడం కావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. ఇటువంటి సందర్భాలలో అవతల వ్యక్తి దొరికితే అతనితో సవరణ దస్తావేజు రాసుకుని రిజిస్టర్ చేయవచ్చు. అవతల వ్యక్తి దొరక్కపోయినా లేదా చనిపోయి ఉన్నా, అతని వారసులు లేకుండా ఉన్నా, లేదా అతను ఉండి కూడా తిరస్కరిస్తున్నా కూడా సవరణ దస్తావేజును కొన్నవారు అంటే క్లైమెంట్స్ ఏకపక్షంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి ఐజీ గారు సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నారు. దీనికి రూల్ 26K అప్లై కాదు. కాబట్టి ఏకపక్షంగా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే విక్రయదారు మీకు అందుబాటులో లేకుండా తిరస్కరిస్తున్న సందర్భాలు ఏవైనా ఏర్పడితే మీరు ఒక సవరణ దస్తావేజు రాసుకొని సబ్ రిజిస్ట్రార్కు లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డ్స్ లేదా ఇతరత్ర ఎవిడెన్స్ చూపి రిజిస్టర్ చేసుకుని